ఈడెవడ్రా కవిత కటౌట్ కట్టేశాడు. శాండీ బ్రాకెట్లో సంధ్య. నా షాపుకి వచ్చావు, నా చూపుకి నచ్చావు, నీ కైపుతో నన్ను దంచావు, ఆపై నీ ప్రేమలోకి దించావు. పైగా ఇది కూడా పోస్టర్ వేసేసాడా నా పరువు తీసేస్తున్నాడు వీడు. అమ్మో పోస్టర్ వేసాడంటే ఇక్కడ ఎక్కడ ఉంటుంటాడు. ఇదిగో ఏమాయ్ అమ్మాయి శాండీ పాప ఈసారి కవిత నచ్చిందా? ఓయ్ ఎంత పెద్ద పోస్టర్ వేసి నీ రియాక్షన్ కోసం చూస్తుంటే నువ్వేంటి మొహం కవర్ చేసి వెళ్ళిపోతున్నావు? ఎలా చూపించమంటావయ్యా? ఎలా చూపించమంటావు? నీలాంటివన్నీ ప్రేమిస్తున్నానని చెప్పడమే నా వల్ల కాదని చెప్పానా? అలాంటిది ఇప్పుడు నేను పెళ్లి చేసుకోబోతున్నానని ఊరంతా చెప్పాలా? కరెక్ట్ గా ప్లాన్ చేసి మా నాన్నని పడగొట్టావు కదా. పడగొట్టాను పాప ఎట్రా కలర్ గా పడగొపో. నీ అంకమా మీ బాబాయ్ ఉన్న ఫిగర్ అసహ్యంగా పడగొట్టానికి. నేను మా నాన్నలో కాదు. అందుకే నచ్చావు. ఏంటల్లుడు అమ్మాయిని చూడ్డానికి వచ్చావా? రమ్మా ఎక్కు. ఓయ్ ఎట్రా నిన్నే ఎట్రా వచ్చి బండి ఎక్కు. చూడు నాన్న. ఏం లేదు మాయా, తన గురించి సరిగ్గా తెలుసుకోకుండానే ఎంగేజ్మెంట్ చేస్తావు. పెళ్ళవక ముందు కాస్తనే తెలుసుకోవాలి కదా. నువ్వేనా చెప్పు. అమ్మా అల్లుడే కదా ఎళ్ళు పర్వాలేదు ఎక్కు. దా ఆయనకి బోల్డ్ పనులు ఉంటాయి. మంచాడు కదా హైకోర్టుకి వెళ్దాం. ఎందుకురా ఉరేంచుకోవడానికరా నా కొడుక? 15,000 ఫైన్ తో పోయేది 14 ఏళ్ళ జైలు శిక్ష చేయించారా రే? పెరాల మీద బయటకు వచ్చి నీ పీక బిచ్చేస్తాను. తీసిపండి ఏదోనే. ఎవరు గురా ఫిగర్ కసక్కలాగా ఉంది. నా వైఫే అయినా పర్లేదు కత్తిలాగా ఉంది. నేను అలా అనుకునే చేసుకున్నాను. ఇలా వచ్చాడు సూర్యవతి. మీకోసమేనండి. ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా. ఇస్తానంటే ఎప్పుడు ఇస్తావు బావా? ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా కిళ్ళి కొట్లో దొరికే తమలపాకలా టైం పడుతున్నా తాడి. ఎంత టైం అయినా తీసుకోండి. మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు ఇవ్వాలి. 25 లక్షలే? అవును. కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి, మా తమ్ముడు, వాడిద్దరు పెళ్ళాలు, వాళ్ళ 4 పిల్లలు, నేను అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు మీరే పోషించాలి. మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించడమే బెస్ట్. లేకపోతే నా లైఫ్ వరస్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. రారా తమ్ముడు. పదక్క ఏటి గురు అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా? తప్పదు. ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. ఎలాంటిది? ఏమనుకుంటున్నావే నన్ను నువ్వు? ఈవేళ నా చేతులు అయిపోయావు. ఏమే నీకే నష్టం. ఇప్పుడు చెప్పు, విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా? లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్. నిన్ను మాత్రమే. నియర్ ఇంటర్మిషన్. బిగ్ ఫైట్. చిన్న బాలయ్య డామేజ్డ్. ఫ్యామిలీ మెంబర్స్ కొలాప్స్. విలన్ విక్టరీ. రౌడీస్ కవరింగ్ బాలయ్య ఫ్యామిలీ. నో వే. ఫ్యామిలీ మెంబర్స్ ప్రే. Asking sky with 2 hands. Then you look. Air came super fast with dust. Rowdies looking and shocking. Shocking? Why? Legend coming. Pedda Balaya breaking all bodies. Rowdies break up. Family members thumbs up. హ్యాపీ. వాట్ ఇస్ మార్కెట్? వెజిటబుల్ మార్కెట్, సూపర్ మార్కెట్, ఆల్ మార్కెట్స్. ఎనీబడి హౌస్ వర్క్ కేమ్? No came housework. All want London going, America going, Europe going. I came housework, sir. Oh, you came housework. Tell me freely. Buffalo is successful animal. They pull cart. అమెరికా నుంచి మీ బావ వచ్చాడు. నిజమేనా? Sir, I go. No. Happy, shut up. Finish your buffalo story. Ramu chacha, my flight in America. ఏంటి? హెలినా ఆల్ హ్యాపీస్. మరి ఎందుకు పరుగు? అమెరికా నుంచి రజాత కొడుకొచ్చాడని వస్తే చూద్దామని. ఏం అక్కర్లేదు. వాళ్ళతో బంధుత్వం తెగిపోయి 25 ఏళ్ళు అయింది. ఇప్పుడు కొత్తగా కలుపుకోకర్లేదు. నువ్వు కూడా వాడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే నాన్న, ఓకే. ఏంటి అలా చూస్తున్నావు? ఆ బీర్ గంజలో ఉన్న బలదేవ్ శుక్లా గారికి ఒక కార్డు పడే. వాళ్ళ అమ్మాయిని కూడా రమ్మని చెప్పరాయి. నాకు వరుస అవుతుంది. కొరస అవుతుంది. అక్కర్లేదు మరే. వరుస అంట వరుస. ఏంటి బావొచ్చాడంట కదా? ఎలా ఉన్నాడు? అబ్బా రబ్డి స్వీట్ లా ఉన్నాడు. చూస్తే కొరుక్కొని తినాలనిపిస్తుంది. చంపేస్తా. ఏంటే? పెళ్లి పనులు పెట్టుకుని పాట్నా వెళ్దాం అంటుంది నాన్న. సినిమా అంట.
బావ మీద హౌస్ఫుల్ రైట్స్ నావే. ఈ రోజు ఏదో రోజు వస్తుందని నాకు ముందే తెలుసు. అందుకే ఇంగ్లీష్ స్పీచింగ్ జాయినింగ్ అయ్యా. అర్థమైందా? ఎక్కడున్నాడు ఇంతకీ? పైనున్నాడు. సిగ్నల్స్ ఎక్కడ ఛీ, వీడా? డ్రాపా? నో ఫిక్సింగ్. మీకేం చెప్పాను? అమెరికా నుంచి వస్తే అడుగు పందైనా నీకు ఓకే. ఎగ్జాక్ట్లీ. కింద పైన ఎక్కడ రావట్లేదు. ఏం బ్రో ఇక్కడ సిగ్నల్స్ లేవు? సిగ్నల్స్ కూడా కిడ్నాప్ చేస్తారా? అది కూడా పాసిబుల్ భయ్యా. వీడెవిడే ఇంత బాగున్నాడు? బావ ఫ్రెండ్ అంట, పాట్నా నుంచి తోడుగా వచ్చాడు. కొంపదీస్ వీడికని కనెక్ట్ అయిపోయావా ఏంటి? చిచ్చి, ఆల్రెడీ చెప్పాగా. అమెరికా నుంచి వస్తే అడుగు పందైనా నీకు ఓకే. ఎగ్జాక్ట్లీ. అయితే మేము ట్రై చేసుకోవచ్చు అనమాట వాడిని. సిగ్గు లేకుండా మీ ఫేసులకి ఫ్రెండ్ క్యారెక్టర్లే కరెక్ట్. ఈ సిగ్నల్స్ ఇప్పుడు ఈ దరిద్రుణ్ణి దారిలో పెట్టాలా? మనలు కాదు. నన్నా సందేహం లేదు నవ్వే ఈ సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు కందేటి హ్యాపీ అమ్మని చాయ్ పంపించమని చెప్పు. అలాగే నాన్న. ఓకే బాయ్. ఓకే చాయ్. మహేష్ బాబుకి సమంత కనెక్ట్ అయినట్టు ఇది నాకు ఇలా కనెక్ట్ అయిందేంటి? నిజమేనా? నేను అందగానే తెలుసు. నమ్మిన వాళ్ళ ముంచడమే కానీ ఏళ్తాడు నా కెరీర్లో లేదు. చివరిసారిగా మర్యాదగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? అరే అలాగా? నీ బ్యాగ్లో దువ్వెన, కాటుక, లిప్స్టిక్, పౌడర్ వీటితో పాటు నిరోధ్ కూడా తెచ్చుకుని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చిండదు కాదు కదా. నాకు సమాధానం చెప్పండి. ఇక్కడి నుంచి కదలేమన్నా. కారు ఇంచు కూడా కదలదురా గూట్లే. కారు ఎలా ఆపావురా? ఆపట వేటరా, వెనక్కి పంపిస్తా. ఎంత ఎవరో మీరు? నోటితో చెప్తే గుర్తుండదులే, చేతితో చెప్తా. దిగు. రౌడీలు తీసుకొచ్చావా? కుంభకం కొట్టరా షోడా. అమ్మాయి డబ్బులు తీసుకుని పని చేస్తాను, నాకు మాత్రం ఎందుకు చేయవు? తప్పుగా నేను కూడా నీకు డబ్బిస్తాను కదా. బండబడ నా మాట వినిపించుకోండి. బాలు, నాకు మొగుడు కావాలి. నీ బుగ్గలు కేకులు లాగున్నాయి, వాడే వస్తాడు పో. లేరా ఏమన్నారా జేబులో? జేబులో దువ్వెన, అరే చాకు, అబ్బో పర్సు కూడా ఉందే. ఎన్ని పెట్టుకున్నాడువి? ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎందుకు పెట్టుకోలేదు అంట. వద్దు, ఆ అమ్మాయి ఇచ్చిన డబ్బు కంటే నేను రెట్టిపిస్తాను. డబ్బు కోసం అడ్డమైన పనులు చేసే జబ్బు నాకు లేదురా. కింద నుంచి వచ్చా. మర్యాదగా అమ్మాయి మెడలో తాళి కడతావా లేదా? కడతాను. ఒకసారి బురదలో అడుగేశాను, జీవితాంతం ఈ బురదతో నేను గడపలేను. ఒరేయ్, ఇప్పుడు నిన్ను కొట్టించింది నీతో తాళి కట్టించుకోవడానికి కాదురా,
నాలాగే మరో ఆడదాని జీవితంతో నువ్వు ఆడుకోకుండా ఉండడానికి. వస్తానన్నయ్య. ఇంకేంట్రా చూస్తున్నావు? ఏమిటమ్మా? ఇదిగో నువ్వు నాకు బుల్లోని చూసి నువ్వు ఒక బుల్లమ్మని చూసుకుని ఎందుకు వచ్చింది అంట అంట మనం ఎలా వాడుకుంటే పోరా? ఇట్టా తిప్పా అయ్యే పని కాదులే. అట్ట కాదబ్బాయ్, ఒక్కసారి ఒక్కసారి లవ్ చేస్తున్నానబ్బాయ్. అయ్యే పని కాదు కానీ ఒక్కసారి లవ్ ఆడుతున్నట్టు ఒక్కసారి ఊహించుకో. నిజం కంటే ఊహ బాగుంటుంది. ఒక్కసారి నువ్వు గాని. ఒక్కసారి. నమస్తే సార్. మీకే గారు నమస్తే. ఏమిటి సార్ ఎలా వచ్చారు? కలెక్టర్ ఆఫీస్ లో పని. కలెక్టర్ ఆఫీసా? రాత్రి సెంట్రల్ మినిస్టర్ గారు పోయారని గవర్నమెంట్ ఆఫీసులు అన్నింటికి సెలవు ఇచ్చారు. పేపర్ చూడలేదు మీరు? అయ్యో ఈ విషయం మాకు తెలియదే. సరే ఏం చేస్తాం, ఉండి పని చూసుకెళ్ళాలి కదా. ఓ మంచి రూమ్ ఇవ్వు. డబల్ రూమ్. భయవరే సార్, మీకు రూమ్ ఎందుకు? యా నన్ను చూస్తే మడత మంచాలు అద్దెకు తీసిన వాళ్ళ కనపడుతున్నానా? అది కాదు సార్. ఏది కాదండి, మా ఎగరంటే ఎవరు అనుకుంటున్నావు? భలేవారే, అధికారి గురించి నాకు తెలియపోవటం ఏంటి? తెలుసా? నాకన్నమాట ఏంటి, రాజా గారి గురించి ఈ ఊళ్ళో 3 వంతులు పైగా తెలుసు రాము. ఇంతకీ తమకు నిజంగానే రూమ్ కావాలా సార్? కావాలనే కదా అడిగేది. అలాగే. సరే లక్ష్మణ్ సార్. నమస్కారం సార్. రాజా గారికి 103 చూపించు. అలాగే సార్. అడ్వాన్స్ ఎంత ఇమ్మంటారు? అడ్వాన్సా? తమరి దగ్గర అడ్వాన్స్ ఏమిటి సార్? తమ రూమ్కి వెళ్ళండి. అయ్యగారు అయ్యారు, వాడికి నా పేరు కూడా తెలిసిపోయిందండి అయ్యగారు. నిజమేరా, నీలాంటి అంటకత్తిరగాళ్ళందరినీ రాము అని, నీలాగా పనికి వాళ్ళందరికీ పనిచ్చిన నాలాంటి వాళ్ళందరినీ రాజా అని ఈ ఊళ్ళో పిలుస్తుంటారేమోరా. నిజమేనండి అయ్యగారు. ఎక్కడికరా ఎగేసుకుంటూ పోతున్నావు? స్నానానికంటే. నువ్వు స్నానానికి వెళ్తే చెరువులో గేదెలు కడిగినట్టుగా గంట పడద్ది. ముందు నేను వెళ్ళొస్తాను, తర్వాత నువ్వు వెళ్ళు. ఇదిగో. ఓ 10,000 రూపాయలు జాగ్రత్త. తావలటి. 111 అంతా రెడీనా? అంతా రెడీ సార్. ఎరా ఆట మొదలెడదామా? కూర్చోండి. మీ అందరికీ తెలుసు కదా, ఎట్లాంటి స్కిల్ గేమ్స్ ఆడి న్యాయంగా గెలిచి డబ్బు సంపాదిస్తాడే తప్ప లంచం కింద ఒక పైసా ముట్టుకోడి నిప్పప్పలు సామి. ఆడండి. అరే వీడి ఆట అయిపోయింది. రేయ్, నీకు డీల్ షో పడ్డట్టుంది. ఆవేశపడిపోయి ఆట తిప్పావంటే ఉరిశిచ్చ పడిపోద్ది. జాగ్రత్త. ఆహా, మన గురువు గారి ఆట చూడండి. మలయాళపోడు బెంగాలీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే పుట్టిన 60 పిల్ల తెలుగు మాట్లాడినట్టుంది. ఇప్పటికి జోకర్ వచ్చి ఆట అయిందిరా. ఈ లోపు మీరు ఆట తిప్పేస్తారేమో అని చెడ్డ భయపడి చచ్చాను. మాకంత అదృష్టం ఎక్కడది బాబు? తమరు ఆడుతుంటే మా వాడ తిప్పడమే ఉరిచిచ్చి పడిపోదు. ఇదిగోండి బాబు, నాది ఫుల్ కౌంట్. నాది ఫుల్ కౌంటే బాబు. నాది అంతే బాబు, నాది అంతే. ఏట్రా ఇందాక నుంచి ఆడుతున్నారు, ఇంకా కౌంట్లేనా? రే 111. ఎస్ సార్. ఏ మాట కామాటే చెప్పుకోవాలి. ఈ స్కిల్ గేమ్స్ లో మన్ని కొట్టేవాడు ఓల్ ఇండియాలోనే లేడురా. ఎస్ సార్. రేయ్ ఇవ్వండి, మీ పనులు మీరు చూసుకోండి. వస్తాం బాబు, రాయించండి బాబు. రే 111, మా ఆవిడ నన్ను రాచి రంపనెట్టేస్తుందిరా, చచ్చిపోతున్నాను అనుకో. అయ్యా, నాదో సలహా. ఏంటది? మనలాంటి భార్యాబాధితులకి దేవుళ్ళంటి ఓ మనిషి కిర్లంపూడి ఏరియాలో ఉన్నాడండి అయ్యా. నీ పర్సనల్ ప్రాబ్లం ఏమిటో నిర్భయంగా చెప్పప్పల స్వామి. అయ్యా, నాకు పెళ్ళై 12 ఏళ్ళు అయిందండి అయ్యా. మా ఆవిడ నాకు మొగుడో, నేను ఆవిడికి మొగుడో ఈ రోజుకి తెలియడం లేదండి అయ్యా. ఈ ఎడ్డు నిప్పప్పల స్వామి ఓలు ప్రపంచకాన్ని గడగడలాడిస్తే ఈ అప్పల స్వామిని ఇంట్లో మా ఆవిడ దడదడలాడిచ్చేస్తుందండి అయ్యా. అర్థమైంది అప్పల స్వామి. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య మీ ఇంట్లోనూ పెరిగి పెద్దదవుతోందన్నమాట. హాయ్. ఇదిగో ఈ లేహ్యం తీసుకో. ఏం చేయమంటారండి అయ్యా? గుండుకు పూసుకోవయ్యా. ఏం ప్రశ్న అది? లేహ్యాన్ని ఏం చేస్తారు? గుండుకు పూసుకుంటారండి అయ్యా. నువ్వు హెడ్వే కానీ నీకు హెడ్ లేదు అప్పల స్వామి. లేహ్యాన్ని తింటారు. ఈ లేహ్యాన్ని ఇంటికి వెళ్ళబోయే ముందు వేలుతో నాలుక మీద రాసుకో, పులివైపోతావు.
ఈ లెయ్యానికి అంత పవర్ ఉందండి అయ్యా. ఈ లేహ్యం రాసుకుని రెచ్చిపో. నీ భార్యకు ఎదురు తిరుగు. తరతరాలుగా మన మగజాతిని పట్టి పీడిస్తున్న ఆడభూర్జువా వ్యవస్థ మీద వర్గ పోరాటం ప్రారంభించప్పల స్వామి. అట్లాగే సార్. ఏంటది? తణుకులో తంటా తౌడమ్మ 11 గంటలు తలకిందులుగా నిలబడి రికార్డు స్థాపించిందంట. నేను 12 గంటలు తలకిందులుగా నిలబడి కొత్త రికార్డు నెలకొల్పాలని ప్రయత్నిస్తున్నానండి. నీ రికార్డు రెచ్చవాడెత్తుకోను. ఎంత బుద్ధి తక్కువదైనా చీర కట్టుకుని ఇట్ట ఆరు బయట తలకిందులుగా నిలబడుతుంది. నువ్వు అట్లా నిలబడితే ఊరంతా వచ్చి మన ఇంటి ముందు నిలబడతావు. చిటే, ఈ మాత్రం ఆలోచన కూడా లేని మనిషివి. నువ్వెక్కడ దొరికావు నా ప్రాణాలు కొరకు తినేదానికి? పద, ముందు లోపలికి పద, నీ పని చెబుతాను. ఏంటి నోరు లేస్తోంది? ఊరుకున్నానన్నా ఉరుముతున్నావు? ఓసారి లోపలికి రా, నీతో చిన్న పనుంది. వస్తాను, నాకేంటి భయమా? ముందు నువ్వు లోపలికి పద. రా చెప్తా. పద. నిజమే, రికార్డులు స్థాపించడం అంటే మరి గొప్పే కదా. అలా కానీ నేను ఎందుకు కాదంటాను? అమ్మో, మా తమ్ముడు నీళ్ళల్లో పడి మునిగిపోతున్నాడు. వాడికి ఈత రాదు. అయ్యో తమ్ముడు, తమ్ముడు, అయ్యో కాపాడండి, మా తమ్ముడికి ఈత రాదు, చచ్చిపోతున్నాడు. తమ్ముడు, అయ్యో నేనేం చేయండి తమ్ముడు, దేవుడా నువ్వు తెల్లతరా. సేవ్ మై తమ్ముడు. స్విమ్మింగ్, ఐ నో స్విమ్మింగ్, హీ నో స్విమ్మింగ్. హెల్ప్, డ్రింకింగ్ వాటర్, బ్రదర్ డ్రింకింగ్ వాటర్, డైయింగ్. డోంట్ వరీ, ఐ సేవ్ హిమ్. హెల్ప్ ఫాస్ట్. Pant! My brother. Wait. One little brother, no sisters. Jump! Hurry up, fast. Tammudu, Teladora coming. Teladora coming. Tammudu. Goinda, goinda. Don't worry, I save you. ఏంటి నువ్వు సేవ్ చేసేది? నేను సరదాగా ఏర్పడుతుంటే ఏం చేస్తానంటే సార్. Where is that bloody idiot? He robbed me of my clothes. Oh, nonsense. Excuse me, see, actually what happened? You bloody idiot. Kopu guyimande. He robbed me. I never knew he'll do that to me. Such a guy he was. చి ముష్టి ముదనష్ట నీచ నికృష్ట దిక్కుమన దొరకరా. ఆగరా, ఆగో, ఆగరా దొంగ రాస్కెల్, ఆగో, ఆగో, నిన్నే ఆగమంటుంటే ఆగరా, ఆగో, ఆగో. ఏమిటి? నడు, నడు స్టేషన్ కి. ఏంటి, రైల్వే స్టేషన్ కా, రేడియో స్టేషన్ కి? కాదు, పోలీస్ స్టేషన్ కి. ఎందుకయ్యా? ఎందుకా? ఆ ఫారినర్ దగ్గర ఈ బట్టలు కొట్టేయటం నేను చూశాను. చూసావా? ఓయ్, చేసేలే పెద్ద బేవర్సు దొంగతనం. ఆ దొరగాడి దగ్గర చేసే కంటే ఈ పుడుపుక్కల వాడి దగ్గర దొంగతనం చేసుంటే కనీసం ఇత్తడి కంచం చెక్కపిడి దొరికేవి. ఇందులో టింగ్ టింగ్ ఏమీ దొరకలేదు. దొరికింది నిరోధు. కావాలంటే వీళ్ళు వాడుకో. ఇదిగో, అయినా నేను దొంగతనం చేస్తే నీకెందుకే నొప్పి? నొప్పి నాకు కాకపోతే నీకా? దొంగతనం చేసిన కేడి నువ్వైతే వాడు నా దవడ పగలగొట్టి నా జ్ఞానదంతం ఓడగొట్టాడు. వాడు కాబట్టి దంతంతో వదిలిపెట్టాడు. ఆ పొజిషన్ లో నేను కానుంటే నీ మొహం పచ్చడి పచ్చడి చేసి ఉండేవాడిని. ఏమిటి ఉలవల బస్తా? పోలీస్ కుక్కలా నా వెంట పడ్డావు. ఈ పాత బట్టలు నా మొహాన్ని బారేసి పైకి కూర్చున్నావు. మళ్ళీ ఏదైనా బ్రిడ్జ్ కనపడుతుందా? నాకు కావలసింది పాత బట్టలు, నిరోధు ప్యాకెట్లు కాదు. లచ్చలు లచ్చలు డబ్బు కావాలన్నైనా? నాకంత దురాశలు లేదున్నైనా. నాకు 15,000 కావాలి. నీ దగ్గర ఉంటే చెప్పు. చెప్తే ఏం చేస్తావు? మొహం మీద లాగి ఒకటిచ్చి గుండెల మీద నిలబడి తైతక తైతక డాన్స్ చేసి డబ్బు లాక్కుంటారు. 10-15 లాగి తన్నటాలు, గుండెల మీద డాన్స్ చేయటాలు చేస్తావా? చేస్తానయ్యా. నాది లైఫ్ అండ్ డెత్ సమస్య. నాకు డబ్బు కావాలి. అంటే డబ్బు కోసం ఏ పనైనా చేస్తావు? ఏ పనైనా అంటే మద్దళ్ళు మానభంగాలు నా వల్ల కాదు. అంత పెద్ద పనులు ఏం కావు కానీ చిన్న నాటకం ఆడాలి. నాటకాలు గిటకాలు కూడా నా వల్ల కదా. నాటకం అంటే స్టేజ్ ఎక్కి నటించడం కాదు నాయనా. 15 రోజుల పాటు నువ్వు ఒక అమ్మాయికి మొగుడుగా నటించాలి. అది నీకు కావాల్సిన టింగ్ టింగ్. రోజుకు 1000 రూపాయలు ఇచ్చేస్తా. ఆలోచించు. మనలో మన మాట ఈ మధ్య నిన్నేమైనా పిచ్చుకుక గరిచిందా? ఇదిగో, నేను మతిస్థిమిత ఉన్న మర్యాదైన లాయర్ని. నీకు డబ్బు అవసరం, నువ్వు అలా నటించడం నాకు అవసరం. ఆలోచించు నాయనా. లాయర్ అంటున్నావు, ఫిట్టింగులు పెట్టి
లిటిగేషన్ లో ఇరికించవు కదా. అబ్బే అలాంటిదేం లేదు. నువ్వు సరే అంటే విషయం నీకే తెలుస్తుంది ఆయన. నన్ను రెస్పెక్ట్ గా చూసుకోవాలి నాయనా. అలాగే నైనా. నాకు ఏ రోజు టింగ్ టింగ్ ఆ రోజే ఇచ్చుకోవాలి నాయనా. సరే నైనా. ఇదిగో పొట్టి ప్లేడరు, నువ్వు ఖచ్చితమైన మనిషి అవునో కాదో తేల్చుకోవాలి. ఇట్రా నిలబడు, కంగారు పడకుండా నిలబడు. అలాగే తప్పకుండా పంపించాలి. అరే సూరిబాబు, ఈ బ్రీఫ్ కేసు లోపల పెట్టు. అలాగే సార్. ఓకే ఓకే, అలాగే. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ సార్. వాట్ కిరణ్? సార్ అది సునీల్ ఆఫీస్లో అందరినీ డిస్టర్బ్ చేస్తున్నాడు సార్. ఎవరిని వర్క్ చేసుకోనివ్వట్లేదు. చూడండి సార్ అతను. సునీల్, మిస్టర్ సునీల్, వాడిని ఒకసారి నా ఛాంబర్కి పంపించు. ఎస్ సార్. రైట్ సునీల్. రైట్. వర్క్ లో ఉంటే డిస్టర్బ్ చేస్తామంటరా? ఆ దిల్ చేత పిలుస్తున్నాడు. ఏలు ఈడొకడు ఏ డౌట్ వచ్చినా నన్నే పిలుస్తాడు. ప్లీజ్ వెయిట్ చేసుకోం. రే మీరు అమ్మాయిలు బాగొచ్చారా? రోజు ఇదే టైంకి రావడం బెటర్ ఏమో. నువ్వు పొద్దున్నే సాయంత్రం దాకా వచ్చిన వర్కౌట్ అవ్వలే, పని చూడు. ఇదిగామా 4 కోకో మజా పెట్టరా. ఐ లైక్ డైట్ కో. ఇదిగో నాకు మజా అయ్యి. థ్యాంక్ యూ. ఈ హోటల్ బిజినెస్ చేస్తాం చాలా ఈజీరా. ఎందుకో మనం చేయట్లేదు కాబట్టి. రాజ్, పాస్పోర్ట్ అప్లికేషన్ అడిగావు కదా, ఇదిగో. థ్యాంక్ యూ. నువ్వు పాస్పోర్ట్ తీసుకోవా? మన అందరి పాస్పోర్ట్ సరిపోతలే, ఫుల్ ఫోటో తీయించుకుంటా. నీకు స్టేట్స్ వెళ్ళే ఐడియా లేదా? నో, మేరా భారత్ మహాన్. నాకు ఇంగ్లీష్ రాదే బహన్. కిరణ్, నీ అమెరికా ట్రయల్స్ ఏమైనారా? గోయింగ్ ఆన్. అమెరికా వెళ్ళి సెటిల్ అయిపోతావా? నో, అక్కడ అమెరికన్ లైఫ్ ఎంజాయ్ చేసి వస్తాను. స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ ఇవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేసి దీంతో పాటు కొన్ని డబ్బులు సంపాదించుకుని తిరిగి వచ్చేస్తాను. అరే వా, అయితే నేను కూడా వెంటనే అమెరికా వెళ్ళి కార్ల పక్కన ఫోటోలు తీయించుకోవాలరా. దానికి అమెరికా దాకా ఎందుకు? ఎక్కడ తీయించుకోవచ్చుగా. అది కాదురా ఫూల్, అక్కడ ఫోటోలు ఇండియాలో ఉన్న చుట్టాలందరికి పంపించాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అయితే. హాయ్ ఎవ్రీబడీ. హాయ్ సంధ్య. హాయ్ సంధ్య. హాయ్. ఆ తర్వాత అమెరికాలోని మంచి కంపెనీలో మంచి జాబ్ పట్టేసి 4 సంవత్సరాలు పూర్తిగా సంపాదించి వన్ ఫైన్ మార్నింగ్ తిరిగి వచ్చేస్తా. నువ్వు ఇక్కడ సంపాదించే డబ్బు నీకు సరిపోవటం లేదా? సరిపోదని కాదు, తొందరగా సెటిల్ అవచ్చని. ఇక్కడ వాళ్ళందరినీ వదిలిపెట్టి అమెరికా వెళ్తాం. నువ్వు సంపాదించిన దాంట్లో సగం అక్కడే ఖర్చయిపోతుంది. మిగిలిన డబ్బుతో 4 ఏళ్ల తర్వాత నువ్వు తిరిగి వస్తావు. అలా తెచ్చిన డబ్బుతో నీ వాళ్ళని వదిలి ఉన్న ఒక్క రోజుని, నువ్వు మిస్ చేసుకున్న ఒక్క క్షణాన్ని తిరిగి కొనగలవా? కరెక్ట్. ఇంతసేపు నేను అదే చెప్తున్నాను. అమెరికా ఎందుకురా? స్పోర్ట్స్ కార్స్, ఫ్యాషన్స్, ట్రెండ్స్, క్లబ్స్, పబ్స్, కసినోస్ మనకు లేవా? ఇండియాలో సెటిల్ అవ్వాలంటే అమెరికన్ డాలర్లే అవసరమా అని నేను చెప్తున్నాను. కానీ కానీ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు సంధ్య. చూడండి తనెంత ఫీల్ అవుతున్నాడో. ఓ ఇది నీకు అర్థం కాదులే. ఇంక మనం వెళ్తాం బెటర్ రా. చాలా ఎక్కువ చేసాడు అన్నట్టు మీ అందరినీ నానమ్మ డిన్నర్ కి రమ్మంది. తప్పకుండా రావాలి. ఓకే? భోజనానికి అయితే ఎక్కడికైనా సరే రెడీ. మీ నాన్న మనం ఏం ఫీల్ అవుతుందని చెప్పు. ఒకసారి పిలిస్తే 100 సార్లు వస్తాం. వీడు భాషా టైప్లే. ఇల్లు కట్టుకుని చల్లటి కాలం గడపాలో, మీరెల్లరూ సుఖముగా ఉండాలో. ఆపరా అమ్మా. శాంతమ్మ గారు, శాంతమ్మ గారు. ఇదేనా వడేవర్లు రావడం? ఉగాది శుభాకాంక్షలు తల్లి. ఉగాది నాడే పుట్టిన మీ మనవడికి స్వీట్స్ కొనుక్కొచ్చాను. వేపు అది కూడా తెచ్చా. లోపల పెట్టు. అమ్మా, ఉగాది పచ్చడి నాకు కూడా ఉంచండి. పెళ్లి పెడాకులు లేని బెండకాయ గాని. ఈ దుర్యోధనుడు ఇంట్లో లేనట్టున్నాడేంటి? నిశ్శబ్దంగా ఉంది. అయ్యా నమస్కారం అండి. అయ్యా స్వీట్స్ తెస్తారని నేను అనగా పట్నం వెళ్ళావు. ఇప్పుడు రావడం? తమర దైవాలు ఎప్పటికైనా రాగలిగానండి. ఏమైంది? కడుపు ఉబ్బరంగా ఉందని నైస్ గా ఉంటే గోడకి ఇది పోసుకున్నానండి. పోలీసులు పట్టుకున్నారు. అది పట్టుకుని వాళ్ళు ఏం చేసుకుంటారా? అదంటే బిందులతో అది పట్టుకోవడం కాదండి, నన్ను పట్టుకుని లాకప్లో పెట్టారు.
ఆ ఎస్పీతో నా పేరు చెప్పలేకపోయావా? చెప్పానండి, వదిలిపెట్టేశాడు. ఆ, కానీ తమరి స్త్రీ దేశం పట్టం దాకా వ్యాపించిందండి అయ్యా. తమరి అనుచరుణ్ణని తెలుసుకుని లేడీ పోలీసులు నన్ను తగులుకుని కోష్మాండం బద్దలయ్యేలా కొట్టారండి అయ్యా. దెబ్బలు గట్టిగా తగిలాయా డ్రైవర్లు? అప్పుడే తెలవదంటండి. వారం రోజుల తర్వాత తెలుస్తుందంటే ఏ పార్ట్ ఎఫెక్ట్ అయిందో. వాళ్ళ పేర్లు వెంటనే నోట్ చేసుకో, ట్రాన్స్ఫర్ చేయించేద్దాం. మళ్ళీ వెళితే తొడపాసం పెడతారేమోనండి. సర్లే. ఆయ్. ఏంటి? ఉగాది పచ్చడి దినుసులండి. ఆ. ఈ రోజు మన చందువు పుట్టినరోజు కదా, పరగడుపునే ఉగాది పచ్చడి తింటే మంచిది. అంత మంచిదా? చాలా మంచిది. నవరసాలు. ఏంటిది? ఇది వేప పువ్వు, చేదు. తిను. నేనా? తిను. ఆ, అది ఇది వేపాకు, ఇంకా చేదు. తిను. ఆ, తిను. ఇది గొడ్డు కారం. ఇది మామిడికాయ. పిండాకు, ఇది నా శ్రాద్ధం. ఇది కొబ్బరికాయ, నెత్తినేసి కొట్టుకోవచ్చు అనమాట. చెరుకు కదా, తీగా ఉంటుంది, ఇది తింటాను. ఆగు, నేను తినమనలేదే. ఆయ్. నా కొడుకు ఉగాది రోజు పుట్టాడని వాడితో చేతి తినిపించాలా? ఆయ్. నా కొడుకు జీవితంలో తీపి తప్ప చేదనేదే ఉండకూడదు. ఆహా. ఆ సంచిలో ఏముంది? ఆ, పంచాంగాలండి. ఈరోజు ఉగాది కదా, పంచాంగ శ్రవణం చేసి మీ జాతకం చెప్దామని తెచ్చాను. నా జాతకం నువ్వేం చెప్పక్కర్లా, అది నా చేతిలో ఉంది. బాబు జాతకం చెప్తాను. చెప్పు. చంద్రశేఖర వరప్రసాద్, పీపీ పీకే కూకే కాకే. గౌరవం 10, అవమానం ఆ? అనేదే లేదు. ఉమ్. ఆదాయం అంటే లాభం 10, నష్టం 20. నాకు 300 ఎకరాల మాగాణి, 100 ఎకరాల కొబ్బరి తోట, 50 రొయ్యల చెరువులు ఉన్నాయి. వాటన్నిటికీ ఏకైక వారసుడు నా కొడుకు. నా కొడుకు నష్టమేంట్రా? చిచి, వేధవతి. జగనామ వారి పంచాంగం అండి అది. ఇదిగో గాలివాటం వారి పంచాంగం. అన్నీ మీకు అనుకూలంగా ఉంటాయి. నష్టం 0, లాభం 20. ఏంటండి ఇది? ఇందాక నీచే చూస్తున్నాను, చిత్త మీద చిత్త విధిస్తారు. 5 ఏళ్ళు కూడా నిండని పసివాడికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇంకెప్పుడైనా నా దగ్గర పంచాంగం పెరితావా పంచుడిపోద్ది. తీ ఎక్కడి నుంచే. ఈ రోజు నా జాతకం పూపే చీచాతో ప్రారంభమైందన్నమాట. ఏం రాజు, ఇంకా నిద్రపోలేదా? నాకు నిద్ర రాదండి. ఏమ్మా, నేను నిద్రపోతే మీరు మెల్లగా లోపలికి వెళ్ళిపోదామనా? ఇదిగా మీరు లేడీ బ్యాచిలర్స్ అయితే మనం లేడీ బ్యాచిలర్స్ వాచ్మెన్. అయినా నా ముక్కు చాలా పవర్ఫుల్ ముక్కు. లేడీస్ వస్తున్నా, జెంట్స్ వస్తున్నా ముక్కు వాసన చూసి కనిపెట్టేస్తాను. అందుకనే మన వాద్యన్ గారు 7 సార్లు నన్ను ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అవును, మిగతా మీ బ్యాచ్ ఏది? వాళ్ళందరూ వెళ్ళిపోయా. ఉన్న పని చెప్తాను. రోజు రోజుకి ఇంత స్మార్ట్ గా తయారవుతున్నా. సౌందర్యం బీటేద్దామని. లేకపోతే ఏంటంటే నా పేజ్ గురించి అంత బ్యాడ్గా మాట్లాడకండి. ఏంటంటే కేకలు? దెయ్యం ఇప్పుడు ఇక్కడ దెయ్యం.